హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి 5% సీట్ అలాట్మెంట్ లభిస్తుంది. అయితే ఈ సీట్ అలాట్మెంట్ ఆల్ ఇండియా కోటా ద్వారా, అలాగే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా లభిస్తుంది. ఈ 3 కౌన్సిలింగ్స్లో కూడా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే వీళ్ళ యొక్క డిజబిలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఆల్రెడీ ఉండి ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర. అయినా సరే మరలా ఈ కౌన్సిలింగ్ వాళ్ళు ఒకసారి మెడికల్ చెకప్ చేస్తారు. దాన్నే మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఒక సర్టిఫికెట్ని ఇస్తారు. ఆ సర్టిఫికెట్ని మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్లో అప్లోడ్ చేసి ఆ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఎంబీబీఎస్కైనా బీడీఎస్కైనా రెండింటికి కూడా ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తీసుకున్న సర్టిఫికెట్ ద్వారా మాత్రమే సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటాలో, అలాగే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆల్ ఇండియా కోటా మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా చూసినట్లయితే ఈ ఆల్ ఇండియా కోటా మెడికల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే వాళ్ళు ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు. వీళ్ళు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఆల్ ఇండియా కోటా అప్లికేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంటే ముందుగానే ఈ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ లో ఎక్కడైతే మిమ్మల్ని ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళి అపీర్ అవ్వాలని చెప్తారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆ నోటిఫికేషన్ లోనే ఇస్తారు. సో మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వచ్చు. మిమ్మల్ని మెడికల్ చెకప్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో ఒక సర్టిఫికెట్ని జనరేట్ చేసి ఆ సర్టిఫికెట్ని ఎంసీసీ వాళ్ళకి డైరెక్ట్గా పంపిస్తారు. దాంతో పాటుగా మీకు కూడా ఆ సర్టిఫికెట్ ఇస్తారు. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆ సర్టిఫికెట్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికెట్స్ ఇప్పుడు వర్తించవు. ఆ సర్టిఫికెట్స్ని ఈ సంవత్సరం యూజ్ చేయడానికి లేదు. తప్పనిసరిగా మీరు ఆల్ ఇండియా కోటా మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా ఇప్పుడు ఈ సంవత్సరం మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకున్నటువంటి రిపోర్ట్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఆల్రెడీ 2023లో ఆల్ ఇండియా కోటా మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకున్నప్పటికీ కూడా మరలా ఈ సంవత్సరం కూడా మీరు ఫ్రెష్గా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అప్లోడ్ చేసేటువంటి డేటా ఇప్పుడు మీ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం మీ రోల్ నెంబర్ మారుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా ఫ్రెష్గా మరలా ఈ సంవత్సరం కూడా అపీర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. ఈ లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఆ నోటిఫికేషన్ చూస్తారు. ఇప్పుడు మనకి ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ చాలా వరకు డిలే అయ్యింది కాబట్టి సుమారుగా జూలై 1st వీక్ లేదా జూలై 2nd వీక్లో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే ఈ ఆల్ ఇండియా కోటా మెడికల్ ఎగ్జామినేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. ఇది వచ్చిన తర్వాతనే మీకు నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు డైలీ ఈ అఫీషియల్ వెబ్సైట్ని వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాదండి, ఆల్ ఇండియా కోటా ద్వారా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అతి తక్కువ స్కోర్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజెస్లో, ఎయిమ్స్ కాలేజెస్లో కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా పేరెంట్స్ యొక్క సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే, అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ లేదా వాళ్ళ డైలీ లైఫ్లో కూడా వాళ్ళకి పేరెంట్స్ కానీ లేదా ఎవరైనా అదర్ పర్సన్స్ హెల్ప్ కావాలి అన్నప్పుడు అలాంటి స్టూడెంట్స్ అయితే మాత్రము ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్కి వాళ్ళు సెల్ఫ్ మేడ్ కాకుండా ఇతరుల మీద డిపెండ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటే కానీ వాళ్ళ డిజబిలిటీ ప్రకారంగా అలాంటి వాళ్ళైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకునేటప్పుడు మీరు దగ్గరగా ఉన్నటువంటి కాలేజెస్ని మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీకు దగ్గరగా ఉన్నటువంటి కాలేజెస్ అనే ఇబ్బంది అనుకుంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయడం బెటర్. ఓకే, కాబట్టి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలా లేదా అనేది ముందుగా నిర్ణయించుకొని ఆ తర్వాత మీరు మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి ఎక్కడికి వెళ్ళాలి
అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారండి. అంటే స్టూడెంట్స్ యూజీకైనా పీజీకైనా సరే మీరు పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో అవైలబిలిటీ ఉంది. మీకు దగ్గరగా ఏ వెన్యూ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు. జనరల్గా మనకి సౌత్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా చెన్నై వెళ్ళి అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి చెన్నై అంటే మెడ్రాస్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ మెడ్రాస్ ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. సో మీరు ఈజీగానే వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ చేయించుకునే వీలుగా వీళ్ళు ఈ సెంటర్ని అసైన్ చేశారు. కాబట్టి ఎవరైతే సౌత్ జోన్లో ఉన్నారో వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళి అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఓకే. అయితే ఒక్కొక్కసారి మీకు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు అంటే మీకున్నటువంటి డిజబిలిటీని బట్టి సమ్ టైమ్స్ 2 డేస్ లేదా 3 డేస్ కూడా వెయిట్ చేయమని చెప్తారు. 2-3 డేస్ అక్కడ స్పెండ్ చేయడానికి వీలుగా మీరు అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడ కూడా ఇచ్చారండి కేరళ అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఈ యొక్క ఆపర్చునిటీ ఉంది. సో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఎవరైనా సరే ఏ సెంటర్కైనా వెళ్ళి వీళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్లో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి సంబంధించినటువంటి అడ్రసెస్. ఓకే. అలాగే కొన్ని హాస్పిటల్స్లో అయితే కేవలం కొన్ని డిజబిలిటీస్కి సంబంధించినటువంటి టెస్టులు మాత్రమే చేస్తారు. ఇక్కడ లిస్ట్ మనకు ఆల్రెడీ ఉందండి. ఈ లిస్టు ఈ సంవత్సరం 2024 ప్రాస్పెక్టస్లో కూడా వస్తుంది. దానికంటే ముందుగానే మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళు మరలా ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తారు. ఒకసారి ఈ లిస్ట్ చూసుకొని మీకు దగ్గరగా మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ దాన్ని బట్టి మీరు ఆ ప్లేస్ చూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఓకే. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఈ నీట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు కూడా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే ఏ డేట్లో ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అనేది. సో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. సో ఈ వెబ్సైట్ చూడాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. అక్కడ కూడా మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్లో పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి రిలీజ్ అవుతుందో నోటిఫికేషను అది కనిపిస్తుంది. ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి వెన్యూ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్ టైంలో మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. దీనికి సంబంధించి అడ్రస్ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ 2023 ప్రాస్పెక్టస్ ప్రకారంగా ఇచ్చానండి. మినీ కాన్ఫరెన్స్ హాల్ ఓల్డ్ బిల్డింగ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్. ఇక్కడ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే వాళ్ళు మీకు సర్టిఫికేట్ని ఇస్తారు. దాన్ని మాత్రమే మీరు నీట్ కౌన్సిలింగ్లో అప్లోడ్ చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ చెల్లదు నీట్ కౌన్సిలింగ్కి. వీళ్ళు ఇచ్చేది మాత్రమే యూజ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకే. అలాగే ఏపీ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఇక్కడ కేవలము వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఆ ప్రెమిసెస్లోనే ఒక బ్లాక్లో మీకు కండక్ట్ చేస్తారు. అక్కడ మాత్రమే ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఆల్ ఇండియా కోటాకైనా ఏపీకైనా తెలంగాణకైనా ఈ 3 కేటగిరీస్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్స్కి కూడా స్టూడెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అంటే మీకు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికెట్స్తో పాటుగా మీకు ఏదైనా అంటే సర్జరీస్ జరిగినా ఏదైనా స్కానింగ్ రిపోర్ట్స్ ఉన్నా మీరు ఏదైనా డివైజెస్ వాడుతూ ఉన్నా ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉన్నా సరే అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్తే బెటరు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా చెక్ చేసి దాని ప్రకారంగా మీకు అక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీని మెన్షన్ చేస్తారు. అది మీకు ఎవిడెన్స్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రిపోర్ట్ని ప్రతి ఒక్క డివైస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ని కూడా మీరు తప్పకుండా మీరు ఆ రోజు తీసుకొని వెళ్ళండి. సో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మీకు ఫైనల్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. అంతేకాకుండా నేను చెప్పేది ఏంటంటే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి చాలామందికి అపోహ ఏంటంటే మాకు చాలా తక్కువ స్కోర్ వచ్చిందండి, సీట్ వస్తుందా, లేక కట్ ఆఫ్ కూడా ఒకసారి చేయండి మేడం, కట్ ఆఫ్ ఏ కాలేజ్లో ఎక్కడొచ్చే అవకాశం ఉందో అని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి 5% సీట్స్ మనకి కేటాయించారు. ఆల్ ఇండియా కోటాలో 5% ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళు 5% ఇస్తున్నారు. అలాగే ఏపీ వాళ్ళు కూడా 5% సీట్స్ కేటాయించారు. అసలు కౌంట్ చేసి చూస్తే సీట్స్ కంటే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి
మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు మీకు కట్ ఆఫ్ చూడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ క్వాలిఫైడ్ స్కోర్ వచ్చినా సరే మీకు 100% కాలేజెస్‌లో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా బెస్ట్ కాలేజెసే మీకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గుర్తుంచుకోండి. అంటే గవర్నమెంట్ కాలేజెస్‌లోనే ఎక్కువ శాతం మీకు సీట్లు కేటాయిస్తారు. అది కూడా మీకు ఫెసిలిటీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో కాలేజెస్, ఆ కాలేజెస్‌కే సీట్స్ మీకు కేటాయిస్తారు. అయితే ఏ ఏ కాలేజెస్‌లో ఈ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఉండొచ్చు అనే దానికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్‌ని ముందుగానే మనకి ఆల్ ఇండియా కోటాలోనైనా, అలాగే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్స్‌లో కూడా సీట్ మ్యాట్రిక్స్‌ని ముందుగానే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు ఒక అవగాహన కూడా ఉంటుంది. ఏ కాలేజ్‌లో పీడబ్ల్యూడీ కేటగిరీలో అమ్మాయిలకి ఎన్నున్నాయి, అలాగే జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది అర్థమైద్ది. అంతేకాకుండా స్టేట్ లిస్ట్ వచ్చిన తర్వాత నీట్ కౌన్సిలింగ్‌కి అప్లికేషన్స్ పెట్టుకుంటాము. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్‌లో ఎంతమంది పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు అనేది మీకు అర్థమైద్ది. అక్కడ స్పెసిఫై చేస్తారు ఆ మెరిట్ లిస్ట్‌లో. అప్పుడు మీకు పైన ఎంతమంది ఉన్నారో మీరు కౌంట్ చేసుకుంటే, సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఏ ఏ కాలేజెస్‌లో ఎన్ని సీట్స్ కేటాయించారో చూసుకుంటే, మీకు సుమారుగా ఏ కాలేజ్‌లో వచ్చే అవకాశం ఉందో కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే 100% కూడా పీడబ్ల్యూడీ కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్‌కి సీట్స్ వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఈ ఛాన్స్‌ని. అలాగే ఈ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కొద్దిమందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎలా వెళ్ళాలి? అంటే మాకెలా తెలుస్తుంది మద్రాస్ అంటే? అక్కడ ఎవరు చెప్తారు? అక్కడ ఏ ఏ బ్లాక్స్‌కి వెళ్ళాల్సి ఉంటుంది? ఇవి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ 2023 కౌన్సెలింగ్‌లో మద్రాసు మీరు మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ దగ్గర నుండి ప్రతి ఒక్క ఇమేజ్‌ని కూడా ఫోటోను కూడా నేను పెట్టి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియోకి చివరన ఎండ్ స్క్రీన్‌లో నేను అటాచ్ చేస్తాను. దయచేసి ఆ వీడియోని ఒకసారి మీరు వింటే అసలు మీకు ఎటువంటి అపోహలు కూడా ఉండవు. కాబట్టి మీరు చేయాల్సిందేంటంటే ముందుగా మీ దగ్గరున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ రిపోర్ట్స్ ఆల్రెడీ మీకు ఏదైనా స్కానింగ్స్ లేదా సర్జరీస్ ఇలాంటివి జరుగుంటే వాటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైల్ అంతా కూడా రెడీగా పెట్టుకోండి. వీటితో పాటుగా ఇప్పుడు నీట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, అలాగే మీ అకాడమిక్‌కి సంబంధించి అంటే స్టూడెంట్‌కి సంబంధించినటువంటి మొత్తం ఫైలు అంటే 10థ్ క్లాసు, ఇంటర్మీడియేటు అన్ని సర్టిఫికేట్స్‌ని ఒక కాపీ కూడా తీసుకొని వెళ్ళండి అక్కడికి. వాళ్ళు ఒక కాపీ అడుగుతారు. కాబట్టి కంప్లీట్‌గా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్స్ ఉండాలి. అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు చెక్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర కూడా. చెక్ చేసి మీకు ఫైనల్‌గా సర్టిఫికేట్‌ని ఇష్యూ చేస్తారు. సో, ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఎవ్వరు కూడా మీరు మిస్ చేసుకోవద్దండి. మీకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు గవర్నమెంటు. మీకు 5% సీట్స్ కేటాయించారు. మీరు గాని జాయిన్ అవ్వకపోతే ఆ సీట్స్ కన్వర్ట్ అయిపోయి ఓసీ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీకున్నటువంటి రైట్స్‌ని మీరు కాపాడుకుంటూ, మీకున్నటువంటి సీట్స్‌ని మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జస్ట్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చినా సరే అప్లై చెయ్యండి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో మాకు దూరంగా వస్తే మేమక్కడ సర్వైవ్ అవ్వటం కష్టం మేడం మాకున్నటువంటి ప్రాబ్లమ్‌తో అనుకుంటే, చక్కగా మీకు స్టేట్ కోటాలో కూడా సీటొచ్చే అవకాశాలు 100% ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్టేట్ కోటాలో కూడా మీరు ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్స్‌కి ఇన్ టైమ్‌లో అపియర్ అయ్యి అంటే లేట్ అయితే మాత్రం వాళ్ళు మరలా పర్మిషన్స్ ఇవ్వరండి. వాళ్ళు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్స్‌లో క్లియర్‌గా చెప్తారు. ఆ డేట్స్‌లో మాత్రమే మీరు వెళ్లి అపియర్ అయ్యి ఇన్ టైమ్‌లో ఆ సర్టిఫికేట్‌ని పొంది ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ పొందాలి అని మీ అందరిని కూడా విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అంతేకాదు నా వీడియోస్ కానీ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే నేను హెల్ప్ చేస్తాను. అంతేకాదు వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.